Good evening, everyone. I am Dr. Deepthi, Consultant Fertility Specialist, working at Oasis Fertility Center, Tirupati branch. So, ఈ రోజు మనం ఫేస్బుక్ లైవ్ సెషన్లో అడ్జువెంట్స్ ఇన్ ఒవేరియన్ స్టిమ్యులేషన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ అడ్జువెంట్స్ రోల్ మనకి 4 క్లినికల్ సిచ్యువేషన్స్లో మనం డిస్కస్ చేసుకుందాం. నెంబర్ 1 క్లినికల్ సిచ్యువేషన్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ పీసీఓఎస్ పేషెంట్స్లో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అడ్జువెంట్స్. నెంబర్ 2 role of adjuvants in poor responders or decreased ovarian reserve patients. Number 3, role of adjuvants in thin endometrium patients. And number 4, role of adjuvants in women with recurrent implantation failure. So ఈ 4 సిచ్యువేషన్స్లో మనకి అడ్జువెంట్స్ యొక్క యూజ్ అనేది ఈరోజు ఫేస్బుక్ లైవ్ సెషన్లో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్, what is an adjuvant? Adjuvant ante any pharmacological agent or any immunological agent which modifies the effect of another agent. Ante మనం ఇచ్చే మెయిన్ మెడికేషన్స్తో పాటు ఏ మెడికేషన్ అయితే ఇచ్చినప్పుడు మెయిన్ మెడికేషన్ యొక్క ఎఫెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఆ ఫార్మకలాజికల్ ఏజెంట్ని మనం అడ్జువెంట్ అని అంటాం. సో నెంబర్ 1 ఫస్ట్ కేస్ సిచ్యువేషన్ వచ్చి 27 years women and 27 years male. They married for 4 years, primary infertility patient with body mass index 35 అంటే obese range లో ఉంది. All the other hormones are normal, thyroid, prolactin are normal, and in scan they have bilateral PCO picture. And compared to FSH, LH is high. LH is 9.4 and AMH is 11.3. The tubes are patent and husband semen analysis is normal. So this is a typical case of polycystic ovary syndrome. సో ఈ పీసీఓఎస్ విమెన్లో మనం ఎలా స్టిమ్యులేట్ చేస్తాము అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ అనే మెడికేషన్స్ ఇచ్చి ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది చేస్తాం. ప్రయర్ టు దట్ వెయిట్ ఆప్టిమైజేషన్ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్లో మనం మెయిన్గా లెట్రజాల్ ఆర్ క్లోమిఫెన్ సిట్రేట్ మెడికేషన్స్ అనేది స్టెప్ అప్ డోస్తో కానీ కంటిన్యూస్ డోస్తో కానీ డే 2 నుంచి డే 6 వరకు ఇవ్వటం జరుగుతుంది. సో ఇనిషియలీ 50 milligrams స్టార్ట్ చేస్తాం. రెస్పాన్స్ లేనప్పుడు ఇంక్రీజ్ చేసి 100 milligrams ఆర్ స్టిల్ ఓవ్యులేషన్ జరగనప్పుడు 150 milligrams మనం డోస్ ఇంక్రీజ్ చేసుకుంటాం. సో ఈ స్టిల్ మనం 150 milligrams ఆఫ్ క్లోమిఫెన్ సిట్రేట్ ఆర్ లెట్రజాల్ పర్ డే 5 milligrams ఇచ్చిన తర్వాత కూడా ఓవ్యులేషన్ లేనప్పుడు మనం క్లోమిఫెన్ రెసిస్టెన్స్ కేస్ అంటాం. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ వీ డూ? సో మనకి వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. సో దీస్ ఆర్ ద 4 different types of adjuvants we use in PCOS. ఒకటి మెట్ఫార్మిన్ యాడ్ చేయొచ్చు క్లోమిఫెన్ సిట్రేట్కి. నెక్స్ట్ గ్లూకోకార్టికోయిడ్స్ లైక్ లెక్సామెథసోన్ లాంటి మెడిసిన్స్ మనం యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పీసీఓస్, ఓసీ పిల్స్ మనం 1 cycle ప్రయర్గా ఓసీ పిల్స్ 21 days ఇచ్చి సప్రెస్ చేసినట్లయితే ఈ ఎల్హెచ్ హార్మోన్స్ అండ్ ఆండ్రోజన్ హార్మోన్స్ అనేవి డిక్రీజ్ అవుతుంది, సప్రెస్ అవుతుంది. సో నెక్స్ట్ సైకిల్ రెస్పాన్స్ అనేది బెటర్గా ఉంటుంది. ఆర్ అదర్ ఆల్టర్నేటివ్ వచ్చి గోయింగ్ ఫర్ గోనడోట్రోపిక్ ట్రీట్మెంట్ ఆర్ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ ఏ కేస్ విత్ క్లోమిఫెన్ సిట్రేట్ రెసిస్టెన్స్. సో ఈ మెట్ఫార్మిన్ మనం క్లోమిఫెన్ సిట్రేట్ ఆర్ లెట్రజాల్తో పాటు పర్ డే 500 to 800 milligrams 2 times in a day, maximum 1500 to 2000 grams వరకు ఇవ్వచ్చు. సో మెట్ఫార్మిన్ ఇవ్వటం వల్ల కొన్ని స్టడీస్లో మనకి యాడెడ్ బెనిఫిట్ ఏం లేదు అని అంటున్నా, కొన్ని స్టడీస్లో మనకి ఓవ్యులేషన్ రేట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయి అండ్ క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బట్ లైవ్ బర్త్ రేట్ ఇంప్రూవ్ అవుతున్నట్టు మనకి ఎవిడెన్స్లో లేదు. సో బై యాడింగ్ మెట్ఫార్మిన్ టు క్లోమిఫెన్ సిట్రేట్ క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్స్ అండ్ ఓవ్యులేషన్ రేట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయని మనకి స్టడీస్ చెప్తున్నాయి. అలాగే మెట్ఫార్మిన్ యాడ్ చేయటం వల్ల వీ హ్యావ్ అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ డిక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ ఇన్ పీసీఓఎస్. సో ఈ పీసీఓఎస్ పేషెంట్స్లో మనకి సమ్ టైమ్స్ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అంటే ఎగ్స్ అనుకున్న దానికంటే ఎక్కువ నంబర్ స్టిమ్యులేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్లో
మనకి ప్రయర్గా మెట్ఫార్మిన్ తో కో ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఈ రిస్క్ ఆఫ్ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అనేది డిక్రీజ్ అవుతుంది అని స్టడీస్ కొన్ని ఎవిడెన్సెస్ చెప్తున్నాయి. సో అపార్ట్ ఫ్రమ్ మెట్ఫార్మిన్, గ్లూకోకార్టికాయిడ్స్ కూడా మనం ఈ ఓవ్యులేషన్ ఓరల్ ఓవ్యులేషన్స్ తో పాటు యాడ్ చేయొచ్చు. గ్లూకోకార్టికాయిడ్స్ లైక్ డెక్సామెథసోన్ కానీ ప్రెడ్నిజోలోన్ కానీ యాడ్ చేయొచ్చు. సో హౌ డస్ దిస్ గ్లూకోకార్టికాయిడ్స్ యాక్ట్ అంటే, సో ఇవి మనకి గ్రోత్ హార్మోన్ ఇండైరెక్ట్ గా గ్రోత్ హార్మోన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తాయి అండ్ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ని ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ లో ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్స్ ని ఇంక్రీజ్ చేయడం వల్ల ఫాలిక్యులర్ డెవలప్మెంట్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. అలాగే అడ్రినల్ ప్రొడక్షన్ ఆఫ్ ఆండ్రోజన్ హార్మోన్స్, అడ్రినల్ గ్లాండ్ నుంచి ఆండ్రోజన్ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి నార్మల్ గా. సో ఈ గ్లూకోకార్టికాయిడ్స్ ఇవ్వటం వల్ల అడ్రినల్ గ్లాండ్ సప్రెస్ అవుతుంది అండ్ ఆండ్రోజన్ ప్రొడక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంతేకాకుండా ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవ్వటం వలన ఓవేరియన్ ఫాలికల్ డెవలప్మెంట్ అనేది యాక్సిలరేట్ అవుతుంది. సో గ్లూకోకార్టికాయిడ్స్ మనం పీసీఓఎస్ పేషెంట్స్ లో ఇవ్వటం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఓవ్యులేషన్ రేట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, అలాగే ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నట్టు మనకి కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అండ్ దిస్ ఇస్ అ చీప్ మెడికేషన్, అంటే కొద్దిగా కాస్ట్ ఫ్యాక్టర్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మనం రొటీన్ గా యూజ్ చేసుకోవడానికి బెటర్ గా ఉంటుంది. అండ్ అలాగే గ్లూకోకార్టికాయిడ్స్ ఈవెన్ పేషెంట్స్ అండర్గోయింగ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ ఇన్ ఐవీఎఫ్ ఆల్సో వాళ్ళకు కూడా ఇది బెనిఫిషియల్ గా ఉంటుంది. క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్స్ ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే ఓవేరియన్ రెస్పాన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఓవేరియన్ రెస్పాన్స్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అంటే, ఒకటి డైరెక్ట్ గా ఫాలికల్ డెవలప్మెంట్ ని స్టిమ్యులేట్ చేయటం వల్ల, సెకండ్ ముందు మనం చెప్పుకున్నట్టుగా గ్రోత్ హార్మోన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయటం వల్ల, అలాగే ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ లోపల ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ని ఇంక్రీజ్ చేయటం వల్ల, స్టిమ్యులేట్ చేయటం వల్ల మనకి ఈ ఫాలిక్యులర్ డెవలప్మెంట్ అండ్ ఓవేరియన్ రెస్పాన్స్ అనేది ఐవీఎఫ్ సైకిల్స్ లో ఇంప్రూవ్ అవటం జరుగుతుంది. సో అనదర్ అడ్జువెంట్ విచ్ వి యాడ్ ఇన్ పీసీఓఎస్ విమెన్ ఇస్ ఐనోసిటాల్, మయోఐనోసిటాల్. సో ఐనోసిటాల్ సప్లిమెంటేషన్ కూడా క్లినికల్ రిజల్ట్స్ ని ఇంప్రూవ్ చేయటం అండ్ సైకిల్ క్యాన్సిలేషన్ రేట్స్ ని డిక్రీజ్ చేయటం అండ్ క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్ ని ఇంప్రూవ్ చేయటం అనేది స్టడీస్ లో మనం చూస్తున్నాం. సో ఈ పీసీఓఎస్ విమెన్ లో ఎస్పెషల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఓజీటీటీ, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసి వీళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అని మనకి నిర్ధారణ అయినప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం మయోఇనాసిటాల్ యాడ్ చేయటం వలన ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరగటం, క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్ అనేది ఇంప్రూవ్ అవ్వటం, ఓవ్యులేషన్ స్పాంటేనియస్ ఓవ్యులేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇంక్రీజ్ అయ్యి కన్సెప్షన్ రేట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. So adding inositol also decreases cycle cancellation rates and improves the clinical results. So other still మనం adjuvants యాడ్ చేసిన తర్వాత కూడా adjuvants like metformin, glucocorticoids, myoinositol, సో ఇవి యాడ్ చేసిన తర్వాత కూడా మనకి రెస్పాన్స్ సరిగ్గా లేదు అన్నప్పుడు వాట్ నెక్స్ట్, ఏం చేయగలుగుతాం? నెక్స్ట్ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనే ఆప్షన్ అడ్వైస్ చేయొచ్చు, లేదా కంప్లీట్ గా గొండ్రోట్రోపిన్స్ తో మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ ఇండ్యూస్ చేయడానికి ప్లాన్ చేయొచ్చు. సో ఈ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది రొటీన్ గా చేయటం కంటే కూడా మనకి కొన్ని సిచ్యువేషన్స్ లో, లైక్ ఎస్పెషల్లీ మనకి పేషెంట్ రెగ్యులర్ గా గొండ్రోట్రోపిన్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కాంప్లయన్స్ లేదు, పేషెంట్ ఈస్ స్టేయింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ క్లినిక్, ఆర్ పేషెంట్ కెనాట్ ట్రావెల్ ఎవ్రీడే, కెనాట్ టేక్ ఎవ్రీడే ఇంజెక్షన్స్ అన్నప్పుడు, ఆర్ ఎల్హెచ్ లెవెల్స్ అనేది చాలా హైగా ఉన్న సిచ్యువేషన్స్ లో, అంటే హైపర్ ఆండ్రోజనిజం ఉన్నప్పుడు అండ్ క్లోమిఫెన్ రెసిస్టెంట్ పీసీఓఎస్ సిచ్యువేషన్స్ లో మనకి ఈ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. బట్ ఈ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ లో మనం ఏం చేస్తాము అంటే, బై యూజింగ్ మోనోపోలార్ డయాథర్మీ ఆర్ లేజర్, ఈ ఎక్సెస్ ఫాలికల్స్ అనే వాటిని మనం మినిమం 4 to 5 పంక్చర్స్ పర్ ఓవరీ చేయటం జరుగుతుంది. బట్ ఎక్సెస్ గా రప్చర్ చేయటం వలన కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మోర్ దాన్ 10 ఫాలికల్స్ కంటే మనం పంక్చర్ చేసినప్పుడు దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్, ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ. అంతేకాకుండా హీట్ అప్లై చేస్తాం కాబట్టి ఓవరీ మీద, దర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ formation of adhesions, post-operative adhesions around the ovary in future. So excess punctures కాకుండా minimum 4 to 5 punctures per ovary చేసుకున్నట్లయితే results will improve.
So apart from laparoscopic ovarian drilling, we can also give gonadotropin therapy. But which gonadotropin is better, what protocol అనేది again we can select on case to case basis. So a gonadotropin better అంటే compared in studies when we compare HMG and FSH results అనేది there is no difference, but conceptually if we see FSH alone is better because PCOS lo already there is elevated LH levels, biologically elevated LH levels kabatti FSH alone is better in PCOS women. So but studies wise there is no statistical significant difference between live birth rates or clinical pregnancy rates or miscarriage rate between FSH or FSH or HMG as well as urinary FSH or recombinant FSH. So a protocol మనం యూజ్ చేయొచ్చు అంటే there are 2-3 different protocols which we follow. ఒకటి chronic low dose step up protocol. Next, another protocol is step down protocol. So when we compare both these protocols, chronic low dose step up protocol is better because in this there is increased chance of development of single follicle monoovulatory cycles 70% cases lo chodachu, and there is 20% pregnancy rates and also decreased incidence of ovarian hyperstimulation syndrome, and the rate of multiple pregnancy is also less. So and another there are also disadvantages in this protocol. Poor patient compliance అంటే daily injections తీసుకోవాల్సి ఉంటుంది. We can start with 37.5 international unit on day 2. After 1 week, when we do scan, still if there is no response, if the largest follicle size is less than 10 mm, then we can increase the dose by again 37.5 and increase to 75 international unit. And after giving 1 week, we can redo the scan and we can see if the follicle is increased or not. And if the follicle is still less than 10 mm, we can increase the dose by again 37.5. సో ఈ విధంగా మనం డైలీ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే పేషెంట్ కాంప్లైన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. డైలీ ఇంజెక్షన్స్ కి రావటం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే టోటల్ కాస్ట్ ఆఫ్ ద సైకిల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ డైలీ ఇంజెక్షన్స్ వల్ల దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ పేషెంట్ కి కూడా కొద్దిగా ఫ్రస్ట్రేటింగ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అనదర్ ప్రోటోకాల్ ఈ స్టెప్ డౌన్ ప్రోటోకాల్. సో ఇక్కడ మనం వి స్టార్ట్ విత్ ఎ హయ్యర్ డోస్ లైక్ 150 to 250, అండ్ దెన్ ఆఫ్టర్ 2-3 days ఎవ్రీ 2-3 days మనం స్కాన్ చేసుకొని ఫాలికల్ సైజ్ చూసుకుంటాం. అండ్ ఫాలికల్ సైజ్ మనకి మోర్ దాన్ 10 mm ఉంటే వీ కెన్ డిక్రీజ్ ద డోస్ బై 37.5, and if the follicle is more than 10 mm if the follicle dose is less than 9 mm, we can increase the dose to 37.5. సో ఈ విధంగా మనం ఫాలికల్ సైజ్ ని మానిటర్ చేసుకుంటూ డోస్ ని టైట్రేట్ చేసుకోవచ్చు. But the main disadvantage here is again stringent monitoring is required because we are starting with higher dose in the beginning. Every 3 days to 4 days once the scan has to be repeated, and also the correct judgment to reduce the dose has to be taken in on time. Otherwise there is a chance of going into ovarian hyperstimulation, and at the same time adequate dose has to be maintained throughout the cycle to induce the follicle growth. So these are the disadvantages. So when we compare both the protocols, which one is better ante manaki classic chronic low dose protocol is the standard approach because ikkada manaki single follicle develop ayye chances ekkuva, and we are starting with lower dose kabatti going into ovarian hyperstimulation syndrome chances takkuva untundi, and multiple pregnancy rates are also less. And another thing which we can do in this resistant PCOS women is by giving pre-treatment with OC pills. So ఈ PCOS women లో మనకి LH levels హైగా ఉండటం వల్ల, ఆండ్రోజన్స్ ఎక్కువ ఉండటం వల్ల మనకి రెస్పాన్స్ అనేది రెసిస్టెంట్ గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ 1 or 2 cycles మనం స్టాండర్డ్ డోస్ తో ట్రై చేసిన తర్వాత రెస్పాన్స్ సరిగ్గా లేనప్పుడు we can try reducing this LH levels by giving OC pill course for 21 days. One cycle మనం 21 days OC pills ఇచ్చినట్లయితే నెక్స్ట్ సైకిల్ లో మనకి రెస్పాన్స్ బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో LH లెవెల్స్ తగ్గిస్తుంది, ఆండ్రోజన్ లెవెల్స్ తగ్గటం జరుగుతుంది, అండ్ ఆల్సో
మనం సైకిల్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి కూడా ఇది బెటర్ గా ఉంటుంది. అండ్ సిస్ట్ ఫార్మేషన్ ఈజ్ ఆల్సో లెస్ విత్ ఓసీ పిల్స్. బట్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈ ప్రీ ట్రీట్మెంట్ ఓసీ పిల్స్ 1 సైకిల్ ఇవ్వటం వల్ల మనకి ఆ 1 సైకిల్ అనేది వీఆర్ డ్రాపింగ్ ఫ్రమ్ ద ట్రీట్మెంట్ ఇన్ దట్ 1 సైకిల్. అండ్ నెక్స్ట్ సైకిల్ మనకి ఎక్కువగా గొండోట్రోపిన్స్ కన్జంప్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. బట్ స్టిల్ ఎల్హెచ్ అండ్ ఆండ్రోజన్ లెవెల్స్ డిక్రీజ్ చేస్తుంది కాబట్టి రెస్పాన్స్ బెటర్ గా ఉంటుంది. సో దిస్ ఈస్ ద మనం ఇప్పటి వరకు మనం పీసీఓఎస్ కేస్ సిచ్యువేషన్ లో ఎటువంటి అడ్జువెంట్స్ యూజ్ చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ కేస్ సిచ్యువేషన్ వచ్చి 38 years women with secondary infertility with 1 miscarriage, tubes are normal, hormones FSH is on the higher side, scan lo maniki there is decreased ovarian reserve, the number of follicles are less in number. So she is a case of poor ovarian reserve or poor responder. So poor responder ani manam how do we define ante there is a criteria for this is called Bologna criteria. So according to this criteria, at least if there are 2 of the 3 following features, then we consider that patient as poor responder. So number 1, advanced maternal age ante valla a woman yokka age more than 35 to 37 years ఉన్నప్పుడు, or there is any other risk factor for poor ovarian reserve ante ప్రీవియస్ గా ఏదైనా సర్జరీ జరిగి ఉండటం ఓవరీ మీద, ఆర్ కీమోథెరపీ, రేడియోథెరపీ ఇటువంటి సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు ఓవరీకి, ఆర్ ప్రీవియస్ పోర్ ఓవేరియన్ రెస్పాన్స్ అంటే ప్రీవియస్ గా ఒక సైకిల్ మనకి ఐవీఎఫ్ సైకిల్ చేసుకుని దాంట్లో రెస్పాన్స్ అనేది పోర్ గా ఉన్నప్పుడు, ఆర్ మనం చేసిన ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్ లో దెర్ ఇస్ అబ్నార్మాలిటీ అంటే ఏఎంహెచ్ లెవెల్స్ ఆర్ వెరీ లో, లెస్ దాన్ 1.2 to 1.5, అండ్ ఏఎఫ్సి యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ఈస్ లెస్ దాన్ 5 to 7. So, in situations low, at least if 2 of the 3 features are present, then we can consider them as poor responder. So, what are the adjuvant methods or what are the options in this kind of patients? So, one option is we can start with a higher dose of gonadotropin. అంటే స్టార్ట్ చేయటమే మనం ఐవీఎఫ్ సైకిల్లో మొదటగా ఎక్కువ డోస్ తో స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టాండర్డ్ గా ఈ పీసీఓఎస్ పేషెంట్స్ ఆర్ నార్మల్ ఓవేరియన్ రిజర్వ్ పేషెంట్స్ తో కంపేర్ చేస్తే ఈ క్లినికల్ సిచ్యువేషన్స్ లో మనం స్టార్టింగ్ డోస్ అనేది హైయర్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రోటోకాల్ యాంటాక్ ప్రోటోకాల్ లాంటి నార్మల్ స్టాండర్డ్ ప్రోటోకాల్ యూజ్ చేయొచ్చు, ఆర్ మైక్రోఫ్లేర్ ప్రోటోకాల్ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ లో యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ అడ్జువెంట్స్ విషయానికి వస్తే మనం వీ కెన్ డూ ఆండ్రోజన్ సప్లిమెంటేషన్, we can add growth hormone supplementation might help, and addition of LH and OCP pre-treatment. So other options. So what is the role of adjuvants in this for responders? Number 1, LH supplementation. So LH supplementation anedi, what is the role of LH in follicular growth ante there is an like FSH window, follicular genesis lo there is also LH window. LH mari high ga undakodu, alage LH అనేది it shouldn't be very less also. If there is LH deficiency, cytoplasmic maturation అనేది సరిగ్గా ఉండదు oocyte కి, అండ్ పోస్ట్ ఫర్టిలైజేషన్ తర్వాత డెవలప్మెంట్ కూడా పోర్ గా ఉంటుంది. అలాగే సిమిలర్లీ ఇఫ్ ఎల్హెచ్ డోస్ ఇస్ ఓవర్ అంటే ఎల్హెచ్ ఓవర్ ఎక్స్పోజర్ జరిగినప్పుడు ఫాలిక్యులర్ అట్రీషియా జరగచ్చు, అండ్ there is poor oocyte development, and there is also disturbed endometrial development. So there should be LH should be between normal levels between 1 to 5. This is called LH window. So are we giving LH in all the patients ante in certain situations there is a role for LH, especially in hypogonadotrophic hypogonadism patients where both FSH and LH levels are low because of decreased secretion from the pituitary gland. So in these situations from day 2 itself it is important to add LH along with FSH component. Alage when we are giving FSH alone, when there is no response or when there is suboptimal response, addition of LH might help in that cycle. Alage when there is previous poor ovarian reserve ante mundu patient stimulation jariginappudu response poor ovarian response unnappudu sarigga response adequate ga lenappudu next stimulation lo addition of LH might be beneficial. Alage women age more than 35 years, elderly women lo aithe there is a role for LH, and addition of LH from day 2 will be beneficial in the cycle. Or when we have already started with FSH and
డే 6 మనం స్టిమ్యులేషన్ డే 6 మనం LH లెవెల్స్ చేసినప్పుడు LH is less than 0.6 అన్నప్పుడు addition of LH will might improve the follicular development. And in decreased ovarian reserve patients అంటే AMH levels low ఉండి ovarian reserve తక్కువ ఉన్న patients లో కూడా addition of LH will might benefit the cycle. So how is this LH supplementation is going to help అంటే LH will improve the oocyte maturation. oocyte లో మనకి సైటోప్లాజం అండ్ న్యూక్లియస్ అని ఉంటుంది. సో ఈ oocyte లో సైటోప్లాస్మిక్ మెచ్యురేషన్ ని addition of LH will improve. So studies are also telling addition of LH in poor ovarian reserve patients and advanced maternal age in poor responder cases is beneficial. So what is the other adjuvant we are going to use in poor responder cases అంటే OC pill pre-treatment. సో ప్రీవియస్ సైకిల్లో ముందు సైకిల్ స్టిమ్యులేషన్ కి ముందు సైకిల్లో మనం ఓసీ పిల్స్ యాడ్ చేసేదానికి కూడా అవకాశం ఉంది. సో దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఓసీ పిల్స్ యాడ్ చేసినప్పుడు మనకి ఫాలికల్స్ అన్ని నెక్స్ట్ కమింగ్ సైకిల్లో సింక్రనైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆల్సో సిస్ట్ ఫార్మేషన్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ మనకి సైకిల్ ప్రోగ్రామింగ్ కి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఇవి అడ్వాంటేజెస్. బట్ లేటెస్ట్ రీసెంట్ స్టడీస్ ఆర్ సేయింగ్ అడిషన్ ఆఫ్ ఓసీ పిల్స్ ప్రీ ట్రీట్మెంట్ విత్ ఓసీ పిల్స్ డిక్రీజెస్ క్లినికల్ ప్రెగ్నెన్సీస్ అండ్ అంతేకాకుండా ఓవర్ సప్రెషన్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి ఓవరీస్ కి. సో రెస్పాన్స్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ స్టిమ్యులేషన్ లో మోర్ గొండ్రోట్రోపిన్ యూసేజ్ మైట్ బి రిక్వైర్డ్. And another solution in this kind of poor responders, మెయిన్గా ఈ poor ovarian reserve patients లో డే 2 మనం స్కాన్ చేసి చూసినట్లయితే ఫాలిక్యులర్ ఏసింక్రనీ అనేది ఉంటుంది. అంటే ఉన్న cohort of follicles లో వన్ ఆఫ్ ద ఫాలికల్ విల్ బి అహెడ్ ఆఫ్ ద అదర్ ఫాలికల్స్ అన్నమాట. సో అలాంటప్పుడు మనం స్టిమ్యులేషన్ చేసినప్పుడు రెస్పాన్స్ అనేది ఫస్ట్ లార్జ్ ఫాలికల్ అనేది ముందుగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నంబర్ ఆఫ్ ఫాలికల్స్ నెంబర్ ఆఫ్ oocytes రిట్రీవ్డ్ అనేది తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఈస్ట్రోజన్ ప్రీ ట్రీట్మెంట్ మైట్ హెల్ప్. సో ముందు సైకిల్లో మనం డే 21 నుంచి డే 27 వరకు అంటే 7 days ఆర్ 7 to 10 days ఈస్ట్రోజన్ ప్రీ ట్రీట్మెంట్ చేసినట్లయితే మనకి దిస్ విల్ హెల్ప్ ఇన్ ఫాలిక్యులర్ సింక్రనైజేషన్ అనమాట. డే 2 స్కాన్ లో అన్ని ఫాలికల్స్ మనకి ఈక్వల్ సైజ్ లో ఉండేటట్టు చేయటం జరుగుతుంది. సో దానివల్ల మనకి మోర్ నంబర్ ఆఫ్ ఫాలికల్స్ రిక్రూట్ చేసుకునేదానికి, మోర్ నంబర్ ఆఫ్ oocytes రిట్రీవ్ చేసుకునేదానికి అవకాశం పెరుగుతుంది. బట్ సిమిలర్లీ ఓసీ పిల్స్ లాగానే ఈస్ట్రోజన్ ప్రీ ట్రీట్మెంట్ వల్ల కూడా గొండ్రోట్రోపిన్ కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అండ్ మోర్ గొండ్రోట్రోపిన్ అమౌంట్ రిక్వైర్ అవ్వచ్చు సైకిల్లో స్టిమ్యులేషన్ లో. సో అనదర్ ప్రీ ట్రీట్మెంట్ ఇన్ పోర్ రెస్పాండర్స్ లో వచ్చి ప్రొజెస్ట్రాన్ ప్రీ ట్రీట్మెంట్ కూడా మనం ఇవ్వచ్చు. సో ఈ ప్రొజెస్ట్రాన్ ప్రీ ట్రీట్మెంట్ వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే సైకిల్ ప్రోగ్రామింగ్ కి హెల్ప్ అవుతుంది. అండ్ ఓవేరియన్ సిస్ట్ ఫార్మేషన్ కూడా డిక్రీజ్ చేస్తుంది ప్రొజెస్ట్రాన్ ప్రీ ట్రీట్మెంట్. అండ్ క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ప్రొజెస్ట్రాన్ ప్రీ ట్రీట్మెంట్ క్యాన్ బి డన్. అండ్ అనదర్ అడ్జువెంట్ విచ్ వి యూజ్ ఇన్ పోర్ రెస్పాండర్స్ ఈస్ గ్రోత్ హార్మోన్. సో ఈ గ్రోత్ హార్మోన్ కూడా మనకి యాడ్ చేయడం వల్ల oocyte క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఫాలిక్యులర్ డెవలప్మెంట్ కానీ ఓవేరియన్ రెస్పాన్స్ అనేది ఇంప్రూవ్ అవటం చూస్తున్నాం. సో అలాగే ఆండ్రోజన్స్ ఆల్సో విల్ హెల్ప్ ఇన్ దిస్ పోర్ రెస్పాండర్స్ ఆర్ పోర్ ఓవేరియన్ రిజర్వ్ పేషెంట్స్. సో డైహైడ్రో ఎపిఆండ్రోస్టెనాన్ DHEA supplementation 3 cycles prior to stimulation వల్ల మనకి it might increase the follicular recruitment and ovarian response especially in poor ovarian reserve patients. Also, another androgen which we use in this patients is transdermal testosterone. So testosterone 3 weeks prior stimulation మనం ఇచ్చినట్లయితే ప్రీ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే మనకి the number of follicles or the number of developed follicles or the number of oocytes retrieved will improve and there is increased clinical pregnancy and live birth rate. And also we can use GCSF, granulocyte colony stimulating factor, as an adjuvant in this poor ovarian reserve patients, which might help in improvement of the number of retrieved oocytes and number of M2 oocytes
and improve the number of embryos and clinical pregnancy rates. But still, larger studies are required to support the use of GCSF in poor ovarian reserve patients. So another case situation is here. The woman is 32 years and the male is 35 years. The tubes are normal, hormones are normal, FSH is 6.5, LH is 5.8, AMH is normal, TSH is normal, and in ultrasound it is ultrasound study is also normal, but in hysteroscopy there is bald endometrium. So this is a case of thin endometrium. సో ఈ క్లినికల్ సిచ్యువేషన్ లో మనం ఎటువంటి అడ్జువెంట్స్ యూజ్ చేయొచ్చు. సో ఎండోమెట్రియం మనకి థిన్ ఎండోమెట్రియం ఉండటం వల్ల దర్ ఇస్ డిక్రీస్డ్ ప్రెగ్నెన్సీ రేట్స్ అండ్ డిక్రీస్డ్ ఇంప్లాంటేషన్ రేట్స్ టు. సో టు ఇంప్రూవ్ endometrial thickness, there are various adjuvants available. So what are the options available? Aspirin, low dose aspirin, sildenafil, vaginal estrogen, pentoxifylline and vitamin E. So vaginal estrogen ఇవ్వటం వల్ల మనకి డైరెక్ట్ గా estrogen will act directly in between or through the cell vagina to uterus diffusion జరుగుతుంది. And also local transport mechanism involving either a counter current circulating system with venous to artery diffusion. అంటే డైరెక్ట్ గా యూట్రస్ కి వెళ్ళి ఫస్ట్ పాస్ మెటబాలిజం అంటే హెపాటిక్ మెటబాలిజం అనేది లేకుండా డైరెక్ట్ గా యూట్రస్ కి ఈస్ట్రోజన్ అనేది సప్లై చేయటం వలన మనకి ఎండోమెట్రియల్ థిక్నెస్ బాగా ఇంప్రూవ్ అవడానికి వీలుంటుంది. అలాగే యూట్రైన్ బ్లడ్ ఫ్లోస్ కూడా వెజనల్ ఈస్ట్రోజన్ వల్ల ఇంప్రూవ్ అవటం వల్ల ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది ఇంప్రూవ్ అవటం జరుగుతుంది. And also we also have another adjuvant in this kind of patients, which is sildenafil, which is a phosphodiesterase 5 inhibitor. So this has vasodilatory effect. So ante blood vessels ni dilate cheyadam valla by releasing nitric oxide, blood vessels ni dilatation చేయటం వల్ల blood flows అనేవి ఇంప్రూవ్ అవడం అండ్ ఎండోమెట్రియం అంటే గర్భాశయంలోని లోపల పొర థిక్నెస్ అనేది ఇంప్రూవ్ అవటం జరుగుతుంది. సో సిల్నాఫిల్ కెన్ బి గివెన్ వెజైనలీ ఇవ్వటం వల్ల ఎండోమెట్రియల్ డెవలప్మెంట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. బట్ ఇఫ్ ద పేషెంట్ హ్యాస్ ఎండోమెట్రైటిస్, ప్రీవియస్ ఎండోమెట్రైటిస్, అడిషన్ ఆఫ్ సిల్నాఫిల్ మే నాట్ బెనిఫిట్ మచ్. సో సిల్నాఫిల్ యొక్క యాక్షన్ ఎలా ఉంది అంటే it increases uterine blood flows by causing vasodilatation, and thus it increases endometrial thickness. So another adjuvant which we can use in this thin endometrium patients is vitamin E. Vitamin E also improves capillary blood flows in a variety of organs. So similarly, it improves blood flows in uterine vasculature. So thus by improving uterine blood flows, it increases endometrial thickness. So alage another adjuvant which we have is pentoxifylline. Pentoxifylline also helps improving uterine blood vessel vasculature, and also it reduces fibroatrophic lesions in the uterus. So thus it increases the uterus response in hormone replacement therapy or in HRT cycles. So we can add pentoxifylline 800 milligrams per day and vitamin E 1000 international unit per day for 2 to 3 months before HRT cycle, or in HRT cycle also we can use that. So this improves the endometrial thickness. So another adjuvant which we have in thin endometrium cases is aspirin. Aspirin has multiple actions. Okati anti-inflammatory, and also aspirin also causes vasodilatation. It inhibits platelet aggregation, so it improves blood flows, and also it improves blood flows to implantation site. So it is an easy available medication, and it is a low cost, inexpensive medication. So this can be used in HRT cycles. So low dose aspirin improves endometrial thickness, endometrial pattern, and endometrial blood flows. So this aspirin can be used in cases of thin endometrium. So another adjuvant which we have in cases of thin endometrium is GCSF, granulocyte colony stimulating factor. So GCSF వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే it increases the endometrial thickness in patients with resistant thin endometrium or persistent thin endometrium. But this should be given at least 48 hours prior to the in HRT cycle. We need to give
at least 2 to 3 doses, and at least 48 hours prior to the transfer. So another case situation which I am going to explain is recurrent implantation failure. So here the patient is 32 years and husband is 35 years. They're married for 8 years. The tubes are normal. The hormones are normal. Ultrasound is normal. Hysteroscopy is normal. They have undergone 2 IVF cycles. So multiple fresh transfers and frozen embryo transfers are done. All were mid cavity blastocysts were transferred, or all were good quality embryos. And in all transfers, they failed to conceive. So this is a case of recurrent implantation failure, where after undergoing 3 cycles of transfer of good embryos, still the patient didn't conceive, and there is a problem in implantation. So what are the management options or adjuvants available in recurrent implantation failure? So number one, antioxidants. So what is the role of antioxidants in RIF, recurrent implantation failure? Ante normal ga corpus luteum anedi once in the implantation phase, once the follicle is released or ovulation has happened, corpus luteum undergoes regression. Ante తనంతట తానే కార్పస్ luteum అట్రీషియా అయిపోవడం స్టార్ట్ చేస్తుంది బై ఏ మెకానిజం కాల్డ్ అపోటోసిస్. సో ఈ మెకానిజంలో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ ఆర్ ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆర్ఓఎస్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. సో ఈ ఆర్ఓఎస్ ప్రొడక్షన్ వల్ల హార్మోన్స్ అనేవి ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అనేది ఎల్హెచ్ ని బ్లాక్ చేయటం, అంతేకాకుండా E2 P4 లెవెల్స్ అంటే స్టిరాయిడోజెన్సిస్ ని తగ్గించటం వలన దేర్ విల్ బి కార్పస్ luteum డిఫెక్ట్ అనమాట. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి అంటే ఈ ఆర్ఓఎస్ ప్రొడక్షన్ ని తగ్గించి మనకి E2 అండ్ P4 అంటే స్టిరాయిడ్స్ కార్పస్ luteum నుంచి ప్రొడ్యూస్ అయ్యే E2 P4 ని ఇంప్రూవ్ చేయటం వలన దిస్ హెల్ప్స్ ఇన్ ఇంప్లాంటేషన్ అనమాట. సో వాట్ ఆర్ ద యాంటీ ఆక్సిడెంట్స్ అవైలబుల్ అంటే విటమిన్ సి ఇస్ ద యాంటీ ఆక్సిడెంట్ విచ్ వి రొటీన్లీ యూస్. So even glucocorticoids can also be used in this kind of patients as an adjuvant. So glucocorticoids ఇవ్వటం వల్ల ఎంబ్రియో ఇంప్లాంటేషన్ జరిగే చోటు మనకి ఎంబ్రియో వన్స్ అటాచ్ అయ్యేటప్పుడు ఇంప్లాంటేషన్ టైంలో బ్యాక్టీరియల్ ఇన్వేషన్ కానీ ల్యూకోసైట్ ఇన్ఫిల్ట్రేషన్ ని కానీ ప్రివెంట్ చేస్తుంది. బికాస్ గ్లూకోకార్టికాయిడ్ ఈజ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్స్. ఇమ్యూనో సప్రెషన్ చేయడం వల్ల యూటరైన్ NK cells ని డిక్రీజ్ చేస్తుంది. అండ్ దిస్ by decreasing uterine NK cell levels, this favors implantation. So this can be given as 5 milligram dosage BD, 2 times in a day or 3 times in a day. And also even in autoimmune diseases unna vallalo kuda ee glucocorticoids helpful ga untundi. So glucocorticoids being immunomodulators and anti-inflammatory substances, they improve the intrauterine environment. అంటే గర్భాశయం లోపల ఇంప్లాంటేషన్ జరిగే టైంలో ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్మెంట్ కి సైటోకైనిన్స్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ డిక్రీజ్ చేయడానికి అండ్ NK సెల్ యాక్టివిటీని డిక్రీజ్ చేసి ఇంప్లాంటేషన్ రేట్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ సైకిల్ క్యాన్సిలేషన్ రేట్స్ అంటే HRT సైకిల్ క్యాన్సిలేషన్ రేట్స్ ని డిక్రీజ్ చేయటం అండ్ సైటోకైన్స్ అండ్ NK సెల్స్ డిక్రీజ్ చేయటం వల్ల ఎండోమెట్రియల్ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గటం వల్ల there is improvement in implantation rate. So another adjuvant which we use in RIF, recurrent implantation failure, is HCG. HCG, what does HCG do? HCG P4 and E2 production ni improve chestundi, and also it increases placental protein 14 integrin and relaxin. So దీని వల్ల మనకి implantation rates అనేవి increase అవుతుంది. But ఈ HCG వల్ల there is chance of going into ovarian hyperstimulation syndrome, especially when fresh transfers are planned. సో ఎలా యూజ్ చేయొచ్చు ఈ HCG అంటే మనం HRT సైకిల్స్ హార్మోన్ రీప్లేస్మెంట్ HRT సైకిల్స్ లో మనం ఎండోమెట్రియం ప్రిపేర్ చేసేటప్పుడు ఈ HCG ని డైరెక్ట్ గా 48 అవర్స్ బిఫోర్ ఎండోమెట్రియల్ ట్రాన్స్ఫర్ ఇంట్రాయూటరైన్ గా ఇంజెక్షన్ చేయొచ్చు. సో దానివల్ల మనకి ఇంప్లాంటేషన్ రేట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నట్టు కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. సో అలాగే మనం GnRH యాగనిస్ట్ కూడా మనం అడ్జువెంట్ గా యూజ్ చేయొచ్చు. ఈ GnRH యాగనిస్ట్ అనేది మనకి పిట్యూటరీ గొండోట్రోపిన్స్ మీద యాక్ట్ చేస్తుంది. పిట్యూటరీ గొండోట్రోపిన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే
అంతేకాకుండా ఎండోమెట్రియం మీద, గర్భాశయం లోపల లైనింగ్ మీద అండ్ ఆల్సో ఎంబ్రియో ఇంప్లాంటేషన్ మీద రకరకాల ప్లేసెస్‌లో మల్టిపుల్ యాక్షన్స్ ఉందన్నమాట. అంతేకాకుండా ఇట్ ఇంక్రీజెస్ హెచ్‌సీజీ, పీ4 అండ్ ఈ2 లెవెల్స్ ఇన్ లుటియల్ ఫేజ్. లుటియల్ ఫేజ్‌లో ఇంప్లాంటేషన్ జరిగే టైంలో హెచ్‌సీజీ లెవెల్స్, పీ4 అండ్ ఈ2 లెవెల్స్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ అన్ ఐడియల్ ఏజెంట్ ఇన్ లుటియల్ ఫేజ్ అండ్ ఇట్ కెన్ ఇంప్రూవ్ లైవ్ బర్త్ రేట్స్. So another adjuvant which we can use in these cases is aspirin. Aspirin, when we give in low doses, low dose aspirin might increase the, might cause vasodilatation, decreases the platelet aggregation, and improves the uterine blood flows and helps in improving the endometrial thickness. Thus, it might help in improving the implantation rates. But role of aspirin in RIF cases, it's not true. So some studies are telling there is no benefit for aspirin in RIF cases. So another adjuvants which we can use in autoimmune diseases, especially when there is antiphospholipid antibodies lo, antibodies positive ఉన్నప్పుడు, like recurrent miscarriage patients లో, recurrent implantation failure patients లో, ఈ patients లో కూడా మనం హెపారిన్ యాడ్ చేయొచ్చు. హెపారిన్ తో పాటు ఆస్పిరిన్ కూడా కాంబినేషన్ గా ఇవ్వటం వల్ల మనకి రికరెంట్ మిస్క్యారేజెస్ డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆర్ఐఎఫ్ పేషెంట్స్ లో కూడా ఇట్ మైట్ హెల్ప్. సో అనదర్ ట్రీట్మెంట్ which we can give in RIF patients is endometrial scratch or endometrial injury. సో మనం ఎండోమెట్రియల్ స్క్రాచ్ చేసినప్పుడు there is chance of releasing inflammatory markers and cytokines. Along with that, many growth factors like PGF and different inflammatory markers and growth factors release avatam valla there is chance of increase in implantation rates when we do endometrial scratch one cycle before IVF or one cycle before embryo transfer. So another latest advanced treatments in RIF patients is IVIG, immunoglobulins. So this can be used especially in cases like recurrent implantation failure, recurrent miscarriages. So how does it act ante, ఇవి ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైనిన్స్ ని, అంటే ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే సైటోకైనిన్స్ ని డిక్రీజ్ చేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ సైటోకైనిన్స్ ని ఇంక్రీజ్ చేయటం వల్ల, అలాగే యూట్రస్ లోని ఎన్కే సెల్ యాక్టివిటీని డిక్రీజ్ చేసి పెథలాజికల్ యాంటీబాడీస్ ని తగ్గించటం వల్ల ఇంప్లాంటేషన్ రేట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నట్టు మనకి స్టడీస్ చెప్తున్నాయి. సో అలాగే అనదర్ అడ్జువెంట్ విచ్ వీ కెన్ ట్రై ఇన్ కేసెస్ ఆఫ్ ఆర్ఐఎఫ్ వచ్చి యాంటీబయోటిక్స్. బికాస్ వెజైనల్ యాంటీసెప్సిస్ అంటే వెజైనాలో నార్మల్ గా గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా అని ఉంటుందండి. సో గుడ్ బ్యాక్టీరియా అనేది సర్టన్ లెవెల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా ఎక్సెసివ్ గా యాంటీబయోటిక్స్ ఇచ్చినప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ లో మనకి వెజైనల్ ఫ్లోరా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాని వల్ల కూడా మనకి ఇంప్లాంటేషన్ రేట్స్, సక్సెస్ రేట్స్ డిక్రీజ్ అవుతుంది. అలాగే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు బ్యాక్టీరియల్ వెజైనోసిస్ కూడా మనకి ఇంప్లాంటేషన్ రేట్స్ ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఇట్ మైట్ ఆల్సో గివ్ ఎ నెగటివ్ ఎఫెక్ట్ అన్నమాట. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో మనం ప్రొబయోటిక్స్ ఇవ్వటం వల్ల ఇట్ విల్ ఇంప్రూవ్ ద ఇంప్లాంటేషన్ రేట్స్. అలాగే కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి ఈ ఆర్ఐఎఫ్ కేసెస్ లో ఆర్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు మనం ఒక్కొక్కసారి ఎండోమెట్రియల్ క్యావిటీలో ఫ్లూయిడ్ ఉన్నట్టు కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ఫ్లూయిడ్ ఉన్నప్పుడు ఎండోమెట్రియల్ క్యావిటీలో మనం టూ సిచ్యువేషన్స్ ని సస్పెక్ట్ చేయొచ్చు. ఒకటి హైడ్రోసాల్పింగ్స్, అంటే ఫెలోపియన్ ట్యూబ్ లో ఫ్లూయిడ్ అక్యూములేట్ అయ్యి డైలేట్ అయినప్పుడు దీన్ని మనం హైడ్రోసాల్పింగ్స్ అంటాం. సో ఈ ఫ్లూయిడ్ ట్రికిల్ అయ్యి ఎండోమెట్రియల్ క్యావిటీలో కూడా కలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ ఫ్లూయిడ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉండటం వల్ల, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఉండటం వల్ల, హైడ్రోసాల్పింగ్స్ ఉన్నప్పుడు ఎండోమెట్రియల్ క్యావిటీలో ఫ్లూయిడ్ కలెక్ట్ అవ్వటం వలన ఇంప్లాంటేషన్ రేట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నట్టు చూస్తున్నాం. అలాగే ఒక్కొక్కసారి ఈ ఫ్లూయిడ్ ఆక్వస్ ఫ్లూయిడ్ అంటే వాటరీ ఫ్లూయిడ్ కాకుండా మ్యూకాయిడ్ ఫ్లూయిడ్ ఆస్పిరేట్ చేసి చూసినప్పుడు మ్యూకస్ లాంటి ఫ్లూయిడ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్స్ లో మనం ఇన్ఫెక్షన్ ని సస్పెక్ట్ చేయొచ్చు. సో ఈ ఫ్లూయిడ్ హైడ్రోసాల్పింగ్స్ వల్ల ఉన్న ఫ్లూయిడ్ అయితే మనం బైలేటరల్ గా ట్యూబ్స్ ని క్లిప్ చేయటం వల్ల ఆర్ డిస్కనెక్ట్ చేయటం వల్ల ఇంప్లాంటేషన్ రేట్స్ ని మనం పెంచడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ అ మ్యూకాయిడ్ ఫ్లూయిడ్ అండ్ ఇన్ఫెక్షన్ ఈస్ సస్పెక్టెడ్, మనం బయాప్సీ తీసి ఎండోమెట్రియం ఆస్పిరేట్ చేసి ఎండోమెట్రియల్ టిష్యూని మనం
టెస్ట్ కి పంపించడం వల్ల ఇన్ఫెక్షన్ ఉన్నట్టు మనకి కానీ టెస్ట్ లో వచ్చినట్లయితే బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ కోర్స్ ఇవ్వటం వల్ల కూడా మనకి ఇంప్లాంటేషన్ రేట్స్ పెంచే అవకాశం ఉంటుంది. సో టు కన్క్లూడ్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అడ్జువెంట్స్ ఇన్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే, ఇప్పుడు మనకి అవైలబిలిటీలో ఉన్న అడ్జువెంట్ ట్రీట్మెంట్స్ లో లైక్ పీసీఓఎస్ పేషెంట్స్ లో మనం మెట్ఫార్మిన్, మయోఇనాసిటాల్ ఇవన్నీ అడ్జువెంట్స్, గ్లూకోకార్టికాయిడ్స్ గా మనం అడ్జువెంట్స్ గా కన్సిడర్ చేసుకున్నాం. అలాగే పోర్ ఓవేరియన్ రిజర్వ్ పేషెంట్స్ ఆర్ పోర్ రెస్పాండర్ పేషెంట్స్ లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడ్జువెంట్స్ అనేవి మనం చూసాం. గ్రోత్ హార్మోన్ సప్లిమెంటేషన్, ఎల్హెచ్ ఎల్హెచ్ హార్మోన్ ఎల్హెచ్ సప్లిమెంటేషన్, తర్వాత ఆండ్రోజన్ సప్లిమెంటేషన్, ప్రీ ట్రీట్మెంట్ విత్ ఆండ్రోజన్స్, DHEA supplementation, pre-treatment with transdermal testosterone, pre-treatment with OC pills, pre-treatment with progesterone supplementation. So ఇలా different varieties of adjuvant treatments అనేది మనం చూసాం poor ovarian reserve patients లో. And in thin endometrium లో కూడా we have seen medications like aspirin, sildenafil, vaginal estrogen, glucocorticoids. So these are the different adjuvants we use in thin endometrium patients, and GCSF also. And in cases of RIF also, we have seen different adjuvants which we use to improve the implantation. So according to studies, ఏమంటున్నారంటే ఈ అడ్జువెంట్ ట్రీట్మెంట్స్ అనేటివి వెదర్ దే హ్యావ్ క్లియర్ అడ్వాంటేజ్ ఆర్ నాట్ అనేది దట్ ఈస్ నాట్ ప్రూవన్. నన్ ఆఫ్ ద అవైలబుల్ అడ్జువెంట్ ట్రీట్మెంట్స్ హ్యాస్ ఎ క్లియర్ అడ్వాంటేజ్. బట్ if the embryos are genetically abnormal, I mean, if there is a recurrent implantation failure, and if the embryos are studied, and if the embryos are genetically abnormal, or if though the embryos are not studied, if there is an abnormality in embryos, whatever the adjuvant therapy we give to the mother, maternal adjuvant therapy will not improve the pregnancy rates. Some of the therapies may prove efficacious in subgroup of patients, అంటే like PCOS patients లో, especially resistant PCOS ఉన్నప్పుడు, అండ్ కొన్ని పోర్ రెస్పాండర్ పేషెంట్స్ లో, పోర్ ఓవేరియన్ రిజర్వ్ పేషెంట్స్ లో కొన్ని అడ్జువెంట్ థెరపీస్ మే బి బెనిఫిషియల్. But the treatment often needs to be tailor made to suit to the individual patient. So case to case basis తో మనం ఏ అడ్జువెంట్ యాడ్ చేయడం వలన కేస్ కి బెనిఫిషియల్ గా ఉండొచ్చు, సక్సెస్ రేట్స్, క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్స్ అండ్ ఇంప్లాంటేషన్ రేట్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చూసుకొని అడ్జువెంట్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. So this is about adjuvants in ovarian stimulation and ART treatment. So thank you for patient listening. In another Facebook live session, we will discuss with another interesting topic. Thank you. సో వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అనేది క్వశ్చన్ అండి. సో ఓవేరియన్ స్టిమ్యులేషన్ అనేది మనం 3 డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో చేస్తుంటాం. ఒకటి ఓవ్యులేషన్ ఇండక్షన్ చేస్తున్నప్పుడు, అంటే లైక్ న్యాచురల్ మెథడ్ లో ట్రై చేసినప్పుడు OITI సైకిల్స్ లో ఓవేరియన్ స్టిమ్యులేషన్ చేస్తాము. బట్ ఇక్కడ మనం వి టార్గెట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సింగిల్ డామినెంట్ ఫాలికల్, అంటే 1 ఎగ్ డెవలప్ అయ్యేటట్టు చేస్తాం, ఎస్పెషలీ ఇన్ విమెన్ విత్ ఇర్రెగ్యులర్ సైకిల్స్. సో ఇక్కడ మోనోఫాలిక్యులర్ డెవలప్మెంట్ కోసం మనం స్టిమ్యులేషన్ అనేది చేస్తాం. నెక్స్ట్ సిచ్యువేషన్ వచ్చి మనం IUI ట్రీట్మెంట్స్ లో కూడా ఓవేరియన్ స్టిమ్యులేషన్ చేస్తాం. సో ఇక్కడ మనం సూపర్ ఓవ్యులేషన్ చేయడానికి ట్రై చేస్తాం, అంటే మోర్ దాన్ 1 ఫాలికల్ రిక్రూట్ అయ్యేటట్టు మనం స్టిమ్యులేషన్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఎయిదర్ బై గివింగ్ ఓరల్ ఓవిలోజన్స్, అంటే మెడికేషన్స్ టాబ్లెట్స్ వల్ల కానీ, వాళ్ళతో టాబ్లెట్స్ తో కానీ, లేదంటే ఇంజెక్షన్స్ వల్ల కానీ మనం స్టిమ్యులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో అనదర్ థర్డ్ సిచ్యువేషన్ ఈస్ IVF స్టిమ్యులేషన్. సో IVF లో కూడా మనం ఓవేరియన్ స్టిమ్యులేషన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం మల్టిపుల్ ఫాలికల్స్, అంటే మోర్ దాన్ 7 ఫాలికల్స్ డెవలప్ అయ్యేటట్టు, దీంట్లో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ స్టిమ్యులేషన్ ఉంటుంది, మైల్డ్ స్టిమ్యులేషన్ అండ్ కన్వెన్షనల్ స్టిమ్యులేషన్. సో మైల్డ్ స్టిమ్యులేషన్ లో మనం 2 to 7 oocytes ఫాలికల్స్ డెవలప్ అయ్యేటట్టు స్టిమ్యులేట్ చేసుకుంటాం బై టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ఓరల్ ఓవిలోజన్స్ along with milder doses of gonadotropins. Along with that, conventional stimulation. So conventional stimulation no, we start with the higher starting doses, and we try to
స్టిమ్యులేట్ మల్టిపుల్ ఫాలికల్స్ అంటే మోర్ దాన్ 8 ఫాలికల్స్ డెవలప్ అయ్యేటట్టు స్టిమ్యులేట్ చేస్తాం. సో దీస్ ఆర్ ద 4 డిఫరెంట్ కాజెస్ ఫర్ ఓవేరియన్ స్టిమ్యులేషన్. సో హౌ ఈస్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ డన్ ఇన్ ఐవీఎఫ్? సో ఐవీఎఫ్ లో మనం ఓవేరియన్ స్టిమ్యులేషన్ ఎలా చేస్తామంటే ఇక్కడ మనం పేషెంట్ యొక్క ఏజ్ ని బట్టి, పేషెంట్ యొక్క కేస్ టు కేస్ బేసిస్ ని బట్టి మనం డోసేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అంటే పేషెంట్ యొక్క ఏజ్ ని బట్టి, యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అంటే పేషెంట్ ఉండే ఎగ్ నంబర్ ని బట్టి, అండ్ ఏఎంహెచ్ లెవెల్స్ ని బట్టి, అండ్ పేషెంట్ యొక్క వెయిట్, బాడీ మాస్ ఇండెక్స్ ని బట్టి మనం డోస్ సెలెక్ట్ చేసుకొని డే 2 ఆఫ్ పీరియడ్స్ అంటే సెకండ్ డే ఆఫ్ పీరియడ్స్ నుంచి మనం ఇంజెక్షన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఆ స్టాండర్డ్ డోస్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ పేషెంట్ కి దీన్ని మనం ఇండివిజువలైజ్డ్ కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటాం. సో కేస్ టు కేస్ బేసిస్ ని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని సెకండ్ డే నుంచి స్టిమ్యులేషన్ స్టార్ట్ చేస్తాం. అరౌండ్ 10 to 11 డేస్ వరకు మనం ఇంజెక్షన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ ఎవ్రీ 4th డే ఎవ్రీ ఆల్టర్నేట్ డే మనం స్కాన్ చేసుకొని చూసుకుంటాం. సో ఫాలికల్ యొక్క డెవలప్మెంట్ ని బట్టి, ఫాలికల్ గ్రోత్ ని బట్టి మనం ఈ డోసెస్ ని టైట్రేట్ చేసుకుంటూ అరౌండ్ 11 to 12 డేస్ స్టిమ్యులేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో వన్స్ మనకి అడిక్వేట్ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్, అడిక్వేట్ సైజ్ ఆఫ్ ద ఫాలికల్స్ వచ్చిన తర్వాత ఐ మీన్ అట్లీస్ట్ 2 to 3 ఫాలికల్స్ మోర్ దాన్ 18 mm సైజ్ కి మనం స్టిమ్యులేట్ చేసుకున్న తర్వాత we give an injection called trigger injection. So this is for మెచ్యురేషన్ ఆఫ్ ద oocyte which is present inside the follicle అన్నమాట. సో ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది మనం ఇచ్చిన 35 to 36 అవర్స్ తర్వాత ఎగ్స్ అనేవి రిట్రీవ్ చేసుకుంటాం, oocytes అనేవి రిట్రీవ్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఇన్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ ఇన్ ఐవీఎఫ్. వాట్ డ్రగ్స్ ఆర్ యూస్డ్ ఫర్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ ఇన్ ఐవీఎఫ్? సో ముందు మనం చూసినట్టుగా వి యూస్ హార్మోన్స్ లైక్ ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ అన్నమాట. ఇవి న్యాచురల్ గానే విమెన్ బాడీలో ప్రొడ్యూస్ అయ్యే న్యాచురల్ గొనడోట్రోపిన్ హార్మోన్స్. మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి విమెన్ కి ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ అనే హార్మోన్స్ ప్రొడక్షన్ జరగడం జరుగుతుంది. సో ఈ హార్మోన్స్ ఓవరీ మీద యాక్ట్ చేసి ఓవరీలోని ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ని స్టిమ్యులేట్ చేయడం వల్ల ఓవరీలో ఫాలికల్ డెవలప్మెంట్ అనేది ఈ హార్మోన్స్ అనేవి స్టిమ్యులేట్ చేస్తాయి. సో మనం ఈ హార్మోన్స్ ని ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ హార్మోన్స్ ని ఆర్టిఫిషియల్ గా ప్రిపేర్ చేసుకొని ఎయిదర్ ఫ్రమ్ ద యూరినరీ ప్రిపరేషన్స్ కొన్ని ఉంటాయి, అండ్ యూరినరీ ప్రిపరేషన్స్ నే మనం కొంచెం ప్రోటీన్స్, ఎక్స్ట్రా ప్రోటీన్స్ ని, ఎక్స్ట్రా అలర్జిక్ సబ్స్టెన్సెస్ ని వీటన్నిటిని రిమూవ్ చేసుకొని ప్యూరిఫై చేసుకుంటున్నాం. సో వాటిని హైలీ ప్యూరిఫైడ్ గొండోట్రోపిన్స్ అంటాం. సో హైలీ ప్యూరిఫైడ్ కానీ యూరినరీ ప్రిపరేషన్స్ కానీ, అలాగే రికాంబినెంట్ టెక్నాలజీ ద్వారా, రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా మనం రికాంబినెంట్ ప్రిపరేషన్స్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఇలా 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ అవైలబిలిటీలో ఉంటాయి. యూరినరీ ప్రిపరేషన్స్ అండ్ హైలీ ప్యూరిఫైడ్ ప్రిపరేషన్స్ అండ్ రికాంబినెంట్ ప్రిపరేషన్. సో ఈ ప్రిపరేషన్స్ లో మనకి మెయిన్ గా డ్రగ్ కాంపోనెంట్ ఏముంటుంది అంటే ఎయిదర్ ఇట్ ఈస్ ఎఫ్ఎస్హెచ్ ఆర్ ఎల్హెచ్ ఆర్ టుగెదర్ ఎఫ్ఎస్హెచ్ ప్లస్ ఎల్హెచ్ అనేది. సో దీస్ ఆర్ ద డ్రగ్స్ విచ్ వి యూజ్ ఇన్ ఓవేరియన్ స్టిమ్యులేషన్. అండ్ అలాంగ్ విత్ దాట్ వన్స్ మనకి ఫాలికల్ అనేది ఒక 12 to 13 mm సైజ్ వచ్చిన తర్వాత ప్రిమెచ్యూర్ రైజ్ ఆఫ్ ఎల్హెచ్ అనే హార్మోన్ పెరగటం వల్ల మనకి ప్రిమెచ్యూర్ గా లుటినైజేషన్ అనేది జరుగుతుంది. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి కోసం మనం యాంటాగ్ అనే ఇంజెక్షన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో అది మనం అరౌండ్ 5th డే ఆర్ 6th డే యాడ్ చేయడం ఉంటుంది. సో 2 డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి దీనికి, ఫ్లెక్సిబుల్ ప్రోటోకాల్ అండ్ ఫిక్స్డ్ ప్రోటోకాల్ అనేసి. సో ఈ ఫ్లెక్సిబుల్ ఆర్ ఫిక్స్డ్ ప్రోటోకాల్ ద్వారా మనం యాంటాగ్ ఇంజెక్షన్ 5th or 6th డే నుంచి యాడ్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రగ్స్ విచ్ వి యూజ్ ఇన్ ఓవేరియన్ స్టిమ్యులేషన్. అలాంగ్ విత్ దాట్ వీ కెన్ ఆల్సో యాడ్, మనం ఈ టాపిక్ లో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు అడ్జువెంట్స్ అంటారు. సో లైక్ గ్లూకోకార్టికాయిడ్స్, ప్రెడ్నిజలోన్, ప్రెడ్మెట్ అనే టాబ్లెట్, తర్వాత అలాగే విటమిన్ ఈ టాబ్లెట్స్ అండ్ ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, విటమిన్ ఈ. సో ఇవన్నీ కూడా అడ్జువెంట్స్ గా మనం యూజ్ చేయొచ్చు. వెన్ వీఆర్ స్టిమ్యులేటింగ్ ఏ పేషెంట్ విత్ పీసీఓఎస్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్ వి యాడ్ మెట్ఫార్మిన్ యాడ్ చేయడం వల్ల మనకి ఒకటి ఫాలికల్ డెవలప్మెంట్ కూడా ఇంప్రూవైజ్ అవుతుంది, అలాగే ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా తగ్గుతుంది. కాబట్టి యాజ్ అన్ అడ్జువెంట్ ఇన్ పీసీఓఎస్ ఉమెన్ మెట్ఫార్మిన్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ముందు చూసినట్టుగా మయోఇనాసిటాల్ కూడా మనకి oocyte క్వాలిటీని ఇంప్రూవ్ చేయటం అండ్ ఫాలిక్యులర్ డెవలప్మెంట్ ని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి మయోఇనాసిటాల్ కూడా ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ లో యాడ్ చేసుకోవచ్చు.
So these are different kinds of adjuvants which we use in PCOS women. Alage for ovarian reserve patients aithe we can supplement with growth hormone, we can supplement with prednisolone or glucocorticoids for improving the ovarian response. So these are the various drugs which we use in ovarian stimulation in IVF patients. సో ఇక్కడ దీపిక గారు మనల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి. వెన్ టు డూ సెకండ్ ఐవీఎఫ్ వన్ ఆఫ్టర్ ఫస్ట్ వన్ ఫెయిల్యూర్. సో దీనికి పర్టికులర్ గా టైం లిమిట్ అంటూ ఏమీ లేదు. వన్స్ మనకి ఒక సైకిల్ ఫెయిల్ అయిన తర్వాత విమెన్ యొక్క ఎమోషనల్ కండిషన్ ని బట్టి అలాగే ఏదైనా కరెక్ట్ చేసుకోవాల్సిన కాజెస్ ఏమన్నా ఉన్నాయి, ఫెయిల్యూర్ కి కారణాలైన కాజెస్ ఏమన్నా ఉమెన్ లో ఉన్నాయి, కరెక్ట్ చేసుకోవాల్సిన పర్పస్ ఉంది అన్నప్పుడు మనం ఆ కరెక్ట్ చేసుకునే దానికి కొద్దిగా టైం తీసుకుని నెక్స్ట్ ఇమీడియట్ గా నెక్స్ట్ సైకిల్ కి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో పర్టికులర్ గా ఇంత గ్యాప్ ఉండాలి ఒక సైకిల్ కి ఇంకో సైకిల్ కి అని టైం లిమిట్ అంటూ ఏమీ లేదు. బట్ డెఫినెట్లీ ఫస్ట్ సైకిల్ ఫెయిల్యూర్ అయిన తర్వాత మనం కాజెస్ అనేది ఎవాల్యుయేట్ చేసుకోవటం, కాజెస్ ఫర్ ఫెయిల్యూర్ అనేది చూసుకొని వాటిని కరెక్ట్ చేసుకునే దానికి టైం తీసుకోవటం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ విమెన్ యొక్క వెయిట్ ఎక్కువగా ఉంది, సో బిఎంఐ ఒబేస్ రేంజ్ లో ఉంది అన్నప్పుడు వెయిట్ ఆప్టిమైజ్ చేసుకొని తర్వాత నెక్స్ట్ స్టిమ్యులేషన్ కి వెళ్ళటం. అలాగే థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ కంట్రోల్లో లేదు అన్నప్పుడు, లేదంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేదు అన్నప్పుడు సో వాటిని కంట్రోల్ చేసుకొని నెక్స్ట్ స్టిమ్యులేషన్ కి వెళ్ళటం. సో అలాగే ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ కి గల కారణాలు ఏమన్నా ఉన్నాయి అన్నప్పుడు లైక్ పర్టికులర్ గా యూట్రస్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, పాలిప్స్ ఉన్నాయి. సో ఇటువంటివి ఏదైనా మనకి ఫస్ట్ సైకిల్లో తెలిసినట్లయితే సో వాటిని కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ కి వెళ్ళటానికి ప్రయత్నం చేయొచ్చు. So Veera Divya is asking another question. So what is she asking? My eggs are rupturing, but next cycle scan shows cyst. Why this is happening? What's the solution? So this is a very good question అండి. లైక్ క్లినికల్ సిచ్యువేషన్ లో మనకి ఇది పేషెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బికాస్ మన ఫాలిక్యులర్ స్టడీలో 3 to 4 స్కాన్స్ చేసుకొని ఎగ్ డెవలప్మెంట్ అవ్వటం, ఎగ్ డెవలప్ అయిన తర్వాత ఫాలికల్ డెవలప్ అయిన తర్వాత ఓవ్యులేషన్ కోసం మనం ట్రిగర్ ఇంజెక్షన్ ఇవ్వటం, ఓవ్యులేషన్ జరిగింది అని చెప్పి ఏదర్ న్యాచురల్ గా ట్రై చేయమని చెప్పటం, లేదంటే ఐయుఐ లాంటి పద్ధతి చేయటం. సో ఈ విధంగా మనకి స్టెప్స్ ఉంటాయి. బట్ స్టిల్ ఎగ్స్ అనేవి రిలీజ్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ సైకిల్లో పేషెంట్ ఒకవేళ కన్సీవ్ అవ్వకుండా వెన్ షీ కమ్స్ బ్యాక్ అండ్ ఆన్ డే 2 వెన్ వీ డూ ఏ స్కాన్ అగైన్ సెకండ్ డే స్కాన్ లో ఒక్కొక్కసారి సిస్ట్ కనిపిస్తుంది. సో అలాంటప్పుడు మనం ఆ సైకిల్ ని యూటిలైజ్ చేసుకోలేము. సిస్ట్ మోర్ దాన్ 3 to 4 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ సిస్ట్ సప్రెస్ చేసుకుని ఆ తర్వాత ట్రీట్మెంట్ కి వెళ్లాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు పేషెంట్స్ కి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఈ సిస్ట్ అనేది వచ్చింది ఎగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా అంటే, మనకి సిస్ట్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత కార్పస్ లుటియం అనేది ఫామ్ అవుతుంది. సో ఈ కార్పస్ లుటియం నుంచి మనకి వేరియస్ హార్మోన్స్ E2, P4 ఇలాంటి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వటం కార్పస్ లుటియం నుంచి జరుగుతుంది. సో ఈ హార్మోన్స్ అనేవి ఇంప్లాంటేషన్ లో హెల్ప్ చేస్తాయి. సో వన్స్ E2, P4 అనేవి రిలీజ్ అయ్యి ఇంప్లాంటేషన్ ఫేజ్ అనేది జరిగిన తర్వాత కార్పస్ లుటియం ఆటోమేటిక్ గా దానంతట అది రిగ్రెస్ అయిపోయి మళ్ళీ ఓవరీ నార్మల్ స్టేజ్ లోకి వస్తుంది నెక్స్ట్ పీరియడ్ వచ్చే టైంకి. సో ఈ కార్పస్ లుటియం రిగ్రెషన్ అనేది సెల్ఫ్ గా జరగాల్సి ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి కార్పస్ లుటియం కంప్లీట్ గా రిగ్రెస్ అవ్వకుండా పర్సిస్టెంట్ గా అలాగే ఉండిపోవచ్చు. ఆర్ ఇట్ మైట్ టేక్ మోర్ టైం ఫర్ రిగ్రెషన్ అనమాట. అంటే ఈ 2 weeks కాకుండా ఎక్స్ట్రా టైం పట్టొచ్చు రిగ్రెస్ అవ్వటానికి. సో అలాంటప్పుడు డే 2 స్కాన్ చేసినప్పుడు మనకి కార్పస్ లుటియల్ సిస్ట్ పర్సిస్టెంట్ గా అలాగే కనిపించవచ్చు. ఆర్ సమ్ టైమ్స్ ఎగ్ రిలీజ్ అయినప్పుడు మనకి ఎగ్ అనేది ఫాలికల్ నుంచి ఎలా రిలీజ్ అవుతుంది అంటే 2-3 టైప్స్ లో ఉంటాయి. ఒకటి ఫాలికల్ కంప్లీట్ గా బ్లాస్ట్ రప్చర్ అయ్యి కంప్లీట్ గా ఎగ్ రిలీజ్ అవ్వచ్చు. ఆర్ సమ్ టైమ్స్ ఫాలికల్ లో మనకి ఒక చిన్న హోల్ మాత్రం డెవలప్ అయ్యి చిన్న స్టిగ్మా అక్కడ నుంచి హోల్ మాత్రం డెవలప్ అయ్యి ఎగ్ రిలీజ్ అవ్వచ్చు. మళ్ళీ అది మళ్ళీ అటాచ్ అయిపోయి అది సిస్ట్ గా ఉండిపోవచ్చు, పర్సిస్టెంట్ గా సిస్ట్ గా ఉండిపోవచ్చు. సో ఇటువంటిది క్లినికల్ సిచ్యువేషన్ లో మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. సో దీనికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక సైకిల్ మనం బ్రేక్ ఇచ్చినట్లయితే ఆ సిస్ట్ సప్రెస్ అవుతుంది. ఆర్ లేకపోతే సిస్ట్ సప్రెషన్ కి
ఓసి పిల్స్ లాంటి మెడికేషన్స్ కానీ ఒక 21 డేస్ కానీ ఇచ్చినట్లయితే ఆ నెక్స్ట్ సైకిల్‌లో మనం చూసినప్పుడు సిస్ట్ మళ్ళీ డిసపియర్ అయిపోతుంది. So Sumitra Garu is asking, in PCOS patients for IUI planning, clomiphene citrate or letrozole, which is best? సో ఇంతకు ముందు మునుపటి రోజుల్లో మనం ఎక్కువగా క్లోమిఫెన్ సిట్రేటే యూజ్ చేసేవాళ్ళం. సో ఈ క్లోమిఫెన్ సిట్రేట్ మనం ముందు స్లైడ్స్ లో చూసినట్టుగా 50 మిల్లీగ్రామ్స్ రెస్పాన్స్ లేదంటే 100 లేదు రెస్పాన్స్ లేదంటే 150 మిల్లీగ్రామ్స్. సో ఇలా స్టెప్ అప్ గా కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ యూజ్ చేయొచ్చు. బట్ ఈ క్లోమిఫెన్ సిట్రేట్ వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. లైక్ క్లోమిఫెన్ సిట్రేట్ యాంటీ ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ ఉండటం వల్ల యూటరస్ లోని లైనింగ్ అనేది డెవలప్ కానివ్వకుండా చేయటం, అంటే థిన్ గా ఉండటం, ఎండోమెట్రియం ఎగ్ డెవలప్ అయ్యే స్టేజ్ టైంకి ఎండోమెట్రియం అనేది థిన్ గా ఉండటం. సో ఇటువంటి సమస్యలు ఉన్నాయి. అలాగే క్లోమిఫెన్ సిట్రేట్ కూడా మనకి మల్టీ ఫాలిక్యులర్ డెవలప్మెంట్ కాజ్ చేయొచ్చు. అంటే మనం 1 ఫాలికల్ డెవలప్ చేయడానికి ఇవ్వటం జరిగిన మోర్ దాన్ 1 or 2 ఫాలికల్స్ డెవలప్ అవటం వల్ల మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా చూస్తుంటాం. అలాగే ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత మనకి అనదర్ డ్రగ్ విచ్ వీ హ్యావ్ ఫర్ ఓవ్యులేషన్ ఇండక్షన్ ఇస్ లెట్రజాల్ అన్నమాట. సో ఈ లెట్రజాల్ కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది యూట్రస్ ఎండోమెట్రియం మీద యాంటీ ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ అనేది లెట్రజాల్ కి ఉండదు. సో దానివల్ల మనకి లైనింగ్ అనేది యూట్రస్ లో ఎండోమెట్రియం లైనింగ్ అనేది బాగా డెవలప్ అవటం జరుగుతుంది. అలాగే మోనోఫాలిక్యులర్ రిక్రూట్మెంట్ అంటే సింగిల్ ఫాలికల్ ఎస్పెషల్లీ ఇన్ పీసీఓఎస్ విమెన్ లో మల్టిపుల్ ఫాలికల్స్ డెవలప్ అవ్వటం వల్ల ట్విన్ ప్రెగ్నెన్సీ, తర్వాత ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ ఇటువంటి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఇక్కడ సింగిల్ ఫాలికల్ డెవలప్ అయ్యేటట్టు చేసే ఛాన్సెస్ లెట్రజాల్ టాబ్లెట్ కి ఎక్కువ ఉండటం, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువ ఉండటం వల్ల, అండ్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ కూడా షార్టర్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ ఉండటం వల్ల, సో ఈ అన్ని కన్సిడరేషన్స్ వల్ల మనం ఇప్పుడు లెట్రజాల్ అనేది ఫస్ట్ లైన్ మెడికేషన్ గా పీసీఓఎస్ విమెన్ లో కన్సిడర్ చేస్తున్నాం. So Divya Garu is asking, my periods got delayed by 43 days and UPT shows negative. What to do? My right abdomen has sharp pain. So usual గా పీరియడ్స్ అనేవి మనకి 28 to 33 డేస్ కి రావాల్సి ఉంటుంది. బట్ మోర్ దాన్ 1 వీక్ డిలే అయినా ఆర్ 1 వీక్ ముందే వచ్చినా మనం ఏదో సమస్య ఉంది అని మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే 1 సైకిల్ ఆర్ 2 సైకిల్స్ అలా జరగటం వల్ల ఎక్కువగా భయపడాల్సింది ఏమీ లేదు. బికాస్ ఒక్కొక్కసారి స్ట్రెస్ వల్ల, లేదంటే ఏదైనా 2-3 మంత్స్ లో కొద్దిగా వెయిట్ గెయిన్ అవ్వటం వలన, సో ఇటువంటి రీజన్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి పీరియడ్ అనేది కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది. బట్ పర్సిస్టెంట్ గా రెగ్యులర్ గా పీరియడ్స్ అనేవి పోస్ట్ పోన్ అవుతూ ఉన్నాయి. టైంకి 1 వీక్ లేట్ గా వస్తుంది, 10 డేస్ లేట్ గా అవుతుంది. సో ఇలా గ్యాప్ అనేది పెరుగుతూ పోతూ ఉంది అన్నప్పుడు మనం కాజెస్ చూసుకోవాలి. సో ఫస్ట్ పీరియడ్ స్కిప్ అయినప్పుడు మనం చూసుకోవాల్సింది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్, ప్రెగ్నెన్సీని సస్పెక్ట్ చేయాలి. సో సస్పెక్ట్ చేసి ప్రెగ్నెన్సీ నెగటివ్ వచ్చింది అన్నప్పుడు మనం ఇంకా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగటివ్ వచ్చింది అన్నప్పుడు నెక్స్ట్ ఇంకా హార్మోన్స్ చూసుకోవాలి. హార్మోన్స్ లో థైరాయిడ్ సమస్యలు కానీ, ప్రొలాక్టిన్ హార్మోన్ సమస్యలు కానీ, లేదు అంటే పీసీఓఎస్ లాంటి సమస్యలు ఏదైనా ఉందా అన్నప్పుడు, పీసీఓఎస్ సమస్య అయితే మనకి ఎలా తెలుస్తుంది, ఈ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అండ్ టెస్టోస్టెరాన్ హార్మోన్ టెస్ట్ చేయడం వల్ల తెలుస్తుంది. లేదా స్కానింగ్ లో కూడా ఒక్కొక్కసారి పీసీఓఎస్ మనం డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది. సో ఈ కారణాలు ఏమన్నా ఉన్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. అండ్ రిగార్డింగ్ యువర్ పెయిన్, అబ్డామినల్ పెయిన్, సో ఈ పెయిన్ అనేది ఎంత సివియర్ గా ఉంది, ఎన్ని రోజులుగా ఉంది అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ మోర్ దాన్ ఒక రోజు కంటే ఎక్కువగా ఉంది, మామూలు కామన్ మెడికేషన్స్ యూజ్ చేస్తే తగ్గట్లేదు, పెయిన్ పర్సిస్టెంట్ గా ఉంది అన్నప్పుడు మీరు డెఫినెట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలండి. రీజన్ ఏంటి అనేది చూసుకోవాలి. అండ్ అలాగే ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ సమ్ టైమ్స్ మిస్లీడింగ్ గా కూడా ఉండొచ్చు. కిట్ అనేది కొద్దిగా ఎక్స్పైర్ అయిపోయినప్పుడు, లేదంటే స్టోరేజ్ ప్రాపర్ గా లేదు అన్నప్పుడు, యూరిన్ కిట్ స్టోరేజ్ అనేది ఫార్మసీలో, సో అటువంటి సిచ్యువేషన్స్ లో మిస్లీడింగ్ గా ఫాల్స్ నెగటివ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకని ఒకసారి హాస్పిటల్ కి వెళ్ళి బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ కానీ, లేదా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపీట్ చేసుకోవటం, స్కానింగ్ చేసుకోవటం వల్ల మనకి కారణం అనేది తెలుస్తుంది. So another question, Sumitra Garu is asking, if on day 2 of cycle, if 12 mm follicle is present, we can go for ovulation induction or we have to give OC pills. So 12 mm follicle ఉన్నప్పుడు మనకి మోర్ దాన్ 2 centimeter సైజ్ ఉంటే దాన్ని మనం సిస్ట్ అంటాం.
మోర్ దాన్ 2 to 3 సెంటీమీటర్ సైజ్ ఉన్నప్పుడు. సో సిస్ట్ అనేది ఉన్నప్పుడు మాత్రం మనం ఓసీ పిల్స్ ఒక కోర్స్ ఇస్తే మనకి సిస్ట్ సప్రెస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆ నెక్స్ట్ సైకిల్‌లో మనం స్టిమ్యులేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మోర్ దాన్ 10 ఫాలికల్ ఉన్నప్పుడు స్టిమ్యులేషన్ చేయటం వల్ల పెద్దగా సమస్య ఏది ఉండదు. బికాజ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ ఫర్ న్యాచురల్ ట్రీట్మెంట్ అయితే మనం 1 ఫాలికలే వి ఆర్ గోయింగ్ టు ఎయిమ్ కాబట్టి వి క్యాన్ స్టిమ్యులేట్ ఆర్ లేకపోతే షార్టర్‌గా ఒక 4-5 డేస్ మనం ఈస్ట్రోజన్ ప్రొజైనోవా లాంటి ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ ఒక 1 వీక్ ఇచ్చిన తర్వాత కూడా స్టిమ్యులేట్ చేసుకోవచ్చు. అవి కూడా టెంపరరీగా సిస్ట్‌ని ఈ 12 ఫాలికల్‌ని సప్రెస్ చేసి ఫాలికల్స్‌ని సింక్రొనైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో, వి క్యాన్ యుటిలైజ్ దట్ సైకిల్. So Deepika Garu is asking, with donor egg and donor sperm, we get success rate in IVF or not? Definitely అండి. డెఫినెట్‌గా సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. డోనర్ ఎగ్ అండ్ డోనర్ స్పర్మ్‌తో. ఇన్‌ఫాక్ట్ కొన్ని కండిషన్స్‌లో లైక్ అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ ఆఫ్ ద విమెన్ ఈస్ 40 ఇయర్స్ అబోవ్ ఉంది. అండ్ పూర్ ఒవేరియన్ రిజర్వ్ పేషెంట్స్, ఎగ్ నంబర్ చాలా తక్కువగా ఉంది. 1 ఆర్ 2 ఎగ్స్ మాత్రమే ఉంది. సో ఇటువంటి సిట్యుయేషన్స్‌లో డోనర్ ఎగ్‌కి కంపేర్ టు oocyte క్వాలిటీ తక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఆహ్, కంపేర్ టు సెల్ఫ్ ఎగ్ ఈ సిట్యుయేషన్స్‌లో డోనర్ ఎగ్‌కి వెళ్ళటం వల్ల మనకి సక్సెస్ రేట్స్ అయితే డెఫినిట్‌గా ఎక్కువగానే ఉంటాయి. అండ్ డోనర్ స్పెర్మ్ సిమిలర్ సిట్యుయేషన్ లైక్ వెరీ సివియర్ ఆలిగోస్పెర్మియా 5 మిలియన్ కంటే తక్కువ ఉంది. ఆర్ ఎజూస్పెర్మియా అంటే అసలు స్పెర్మ్సే లేవు, 0 ఉన్నాయి. సో ఇటువంటి సిట్యుయేషన్స్‌లో మనం డోనర్ స్పెర్మ్ యూజ్ చేసుకోవటం వల్ల సెల్ఫ్ స్పెర్మ్‌తో కంపేర్ చేస్తే సక్సెస్ రేట్స్ బెటర్‌గానే ఉంటాయి. థ్యాంక్ యూ అండి. క్వెషన్స్ అయిపోయినట్టుంది. థ్యాంక్ యూ. ఆహ్, నెక్స్ట్ ఫేస్‌బుక్ లైవ్ సెషన్‌లో అనదర్ ఇంపార్టెంట్ టాపిక్‌తో వి విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.